విశ్వక్సేన్ హీరోగా రామ్నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైలా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోవడమే కాదు, మాస్ కా దాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. విడుదలకు ముందు నెలకొన్న వివాదంతో బాయ్కాట్ లైలా ట్రెండ్ చేయగా, రిలీజైన తర్వాత అలాంటి సినిమా ఎలా చేశావంటూ నెటిజన్లు విశ్వక్ను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో లైలా సినిమాపై తాజాగా విశ్వక్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఇంకా ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తాను. ఒకవేళ చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు మీకుంది. మీ ఆశీస్సుల వల్లే నా సినీ ప్రయాణం సాగుతున్నది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఇకపై ప్రతి సన్నివేశం మీరు మెచ్చేలా సినిమాలు చేస్తా అని చెప్పుకొచ్చారు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు అని విశ్వక్సేన్ పేర్కొన్నారు. ఇంకా త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను అని విశ్వక్ సేన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. థాంక్యూ.